అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 11 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అడ్డంకులు వచ్చినప్పుడు ఆగకండి, అవి మన బలం పరీక్షించే సవాలు మాత్రమే. ధైర్యం మనలో ఉండగా ఓటమి దూరంగా ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 11, 2026 బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6:31 సూర్యాస్త సమయము 6:21, చంద్రోదయము 12:25, చంద్రాస్త సమయము 12:23. ఈ రోజున తిథి అష్టమి. మార్చి 11 రాత్రి 1:54 నుంచి ప్రారంభమయ్యి మార్చి 12 రాత్రి 4:19 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ. మార్చి 10 రాత్రి 7:05 నుంచి మార్చి 11 రాత్రి 10 వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. మార్చి 11 రాత్రి 11 వరకు. తదుపరి ధనుసు రాశి ప్రారంభమవుతుంది. యోగము వజ్ర. మార్చి 10 ఉదయం 8:21 నుంచి మార్చి 11 ఉదయం 9:11 వరకు. తదుపరి సిద్ధి ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము బాలవ. మార్చి 11 మధ్యాహ్నం 3:08 వరకు. తదుపరి కౌలవ. మార్చి 12 ఉదయం 4:19 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యం లేదండి. దుర్ముహూర్తము ఈ రోజున మధ్యాహ్నం 12:02 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు. గుళిక కాలము ఈ రోజున ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:58 నుంచి 5:46 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:23 నుంచి సాయంత్రం 6:47 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం లేదండి ఈ రోజున. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: యమునాదేవి ఎవరు చెల్లెలు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున బుద్ధాష్టమి. పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే శుభముహూర్తాలు ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 11 రాత్రి 10 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 11 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.